కానీ అంత తేలిక కాదు, అవి విమానాలు అక్కర్లే, ఇక్కడే ఉంది అంతా. అది చూపిస్తున్నాడు. అదే రాకెట్ బయలుదేరి రుద్రగ్రంథి భేదనం కూడా చేసింది, ఎప్పుడు జీవభావం పోయింది. అయితే ప్రారబ్ధవశాత్తు శరీరం ఉంటుంది, కానీ ఆ స్థితికి వెళ్ళిపోయిన వాడు ఈ శరీరంలో ఉన్నా ఈ శరీరం నేననే భ్రాంతిలో ఉండట. వాడు తన శరీరాన్ని మిగిలిన శరీరాలను ఒకేలా చూస్తూ ఉంటాడు. వాడు చైతన్య స్వరూపుడు. ఇలా చూడగలిగిన వాళ్ళే జీవన్ముక్తులు. అలాంటి జీవన్ముక్తులే ఒక రమణ మహర్షి మొదలైన వారు. వారి స్థితి వాళ్ళకి ఏం కనబడుతుంది? దేహాలు కనబడవు, వాళ్ళ స్థితి అది. ఆ స్థితికి వెళతారు వాళ్ళు. అటువంటి వాళ్ళు అహం బ్రహ్మాస్మి అని ఉద్గానం చేస్తారండి. అహమన్నమహమన్నమహమన్నాదో మంత్రం చెప్పింది కదా వేదము. అది సామగాయన్నాస్తే ఉపనిషత్తుల్లో చెప్తున్నారు ఆ విషయాన్ని. ఆ సామగానం చేస్తారంటోంది ఉపనిషత్తు. ఆ ఆనంద తన్మయులైపోయి ఆ గానం అప్పుడు వస్తుంది. ఇప్పుడు బ్రహ్మగ్రంథి భేదనం, విష్ణుగ్రంథి భేదనం, రుద్రగ్రంథి భేదనం జరిగిన తర్వాత వచ్చే స్థితి.